లక్ష్మిని కలిసి మాట్లాడడానికి విహారి హర్ష, హరికృష్ణని తీసుకొని కారులో బయలుదేరి లక్ష్మి వాళ్ళ టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకలా హరికృష్ణతో విహారి చాలా సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ జాలీగా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు వడ్డేల శకుంతల హోటల్ని తగలపెట్టడంతో లక్ష్మి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. బయటికి రావడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి తన మీదకి మంటలు దూసుకురావడంతో ఇంకా అలా ఆ వేడికి తట్టుకోలేక పొగ వల్ల స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. లక్ష్మి ఫేస్ కనిపించకుండా దగ్గరికి ముడుచుకొని అలా పడిపోయి ఉంటుంది, స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ వాళ్ళ కారు వచ్చి అక్కడ ఆగడంతో హోటల్ అంతా తగలబడిపోయి ఉండడం చూసి హరికృష్ణ ఒక్కసారిగా కారు దిగి అమ్మ అమ్మ అని ఏడ్చుకుంటూ లోపలికి పరిగెడుతూ ఉంటాడు. ఇంకా హరికృష్ణని పట్టుకొని ఆపుతాడు. అప్పుడే విహారీ అక్కడ ఉన్న ఒక క్లాత్ని, దుప్పటిని వాటర్తో తడిపి లోపలికి వెళ్ళి లక్ష్మిని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా లోపలికి వెళ్ళి లక్ష్మిని లేపడానికి చూసి తన పైన క్లాత్ కప్పి చూసేసరికి లక్ష్మి ఫేస్కి అంతా మసి నిమురుకొని ఉంటుంది. విహారీ కనకం కనకం అనుకుంటూ లక్ష్మిని తన చేతుల మీద ఎత్తుకొని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు నిజంగానే విహారీ లక్ష్మిని గుర్తుపట్టి ఉంటాడా? ఫేస్కి మాత్రం మొత్తం మసి నిమురుకొని ఫేస్ గుర్తుపట్టకుండా ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు కూడా విహారీ లక్ష్మి అని గుర్తుపట్టకపోయి ఉండొచ్చు. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. మరి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.